తాడువాయి గ్రామం తిరుకుటుంబ దేవాలయం ప్రతిష్టోత్సవం 29/4/2025 జరిగింది. మహాగణ శ్రీ 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 చిన్నాబత్తుని భాగ్యయ్య డిడి గుంటూరు పీఠాధిపతుల చేతుల మీదుగా జరిగింది. రెవరెండ్ ఫాదర్ డాక్టర్ అంథోనిరాజు పుట్టి గారు విచారణ గురువులుగా ఉన్న సమయంలో నిర్మాణము మరియు ప్రారంభోత్సవాలు జరిగాయి. ప్రస్తుత విచారణ గురువులుగా రెవరెండ్ ఫాదర్ తుమ్మా మర్రెడ్డి గారు చేస్తున్నారు. ఫాదర్ మరీ పవన్ గారి దివ్యబలి పూజా కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రియులారా, ఒకరోజు ఒక రాజుగారు చనిపోయారు. రాజుగారికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి పేరుంది. అదేవిధంగా అనేక రాజ్యాలను ఆయన ఏలాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు రాజుగారు చనిపోయిన తర్వాత ఆయన శవపేటికను తీసుకొని రాజుగారి కోట దగ్గర నుండి ఊరి బయట ఉన్నటువంటి దేవాలయానికి పెద్ద పండుగలాగా వాళ్ళు ఆ శవపేటికని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఉన్న ఆచారము ఏంటంటే ప్రియులారా, శవపేటిక తలుపు దగ్గరికి వచ్చిన తర్వాత తలుపు మూసి ఉండేది. దేవాలయపు ముందు తలుపు మూసి ఉండేది. ఆ తలుపు వెనకాల గురువు ఉండేవాడు, తలుపు బయట ఈ శవపేటిక ఉండేది. అయితే ఏమైంది ప్రియులారా, ఈ గురువు లోపల నుండి ఒక ప్రశ్నని అడిగేవాడు. ఆ ప్రశ్న ఏంటిదంటే, లోపలికి ఎవరు వస్తూ ఉన్నారని అడిగేవాడు అనమాట. ఆ ప్రశ్నకు సరైన సమాధానము చెప్పినట్లయితే గురువు తలుపును తీసి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ప్రేతాన్ని తీసుకురావడానికి ఆ గురువు తోడ్పడేవాడు. అయితే ప్రియులారా, ఈ గురువు అడిగాడంట, లోపలికి ఎవరు వస్తున్నారని అడిగినప్పుడు బయట ఉన్న రాజుగారి దూత ఈ విధంగా అంటున్నాడంట. ఏమనంటే ప్రియులారా, రోమన్ సామ్రాజ్యానికి ప్రభువు మరియు రాజు అయిన చక్రవర్తి వస్తున్నాడని గర్వంగా చెప్పాడంట. అప్పుడు ఆ గురువు అన్నాడంట, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా అని అన్నాడంట. రెండవసారి మళ్ళీ గురువు అడిగాడంట, ఎవరు లోపలికి వస్తున్నారు అన్నప్పుడు ఆ రాజుగారి దూత చెప్పాడంట, భూమిపై మంచిగా న్యాయంగా జీవించి మహాత్మునిగా జీవించినటువంటి రాజుగారు వచ్చి ఉన్నారని చెప్పాడంట. మళ్ళీ కూడా ఆ గురువు అన్నాడంట, ఈయన ఎవరో నాకు తెలియదని తలుపు తీయలేదంట ప్రియులారా. ఇక మూడవసారి ఎవరు లోపలికి వస్తూ ఉన్నారని అడిగాడంట. అప్పుడు ఆ రాజుగారి దూత వినయముతో ఈ విధంగా అన్నాడంట, దీనుడును పాపి అయిన ఈ చక్రవర్తి రాజు క్రీస్తు దయను వేడుకుంటూ లోనికి వస్తూ ఉన్నాడని వినయంగా అడిగినప్పుడు ప్రియులారా, ఆ తలుపు తీసి ఆ గురువు ఆ వ్యక్తిని లోపలికి ఆహ్వానించాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి మన పేరు ప్రఖ్యాతులు, మన బలము ఏది కూడా దేవాలయపు తలుపును కూడా తీయలేవు. ప్రియదేవుని బిడ్డలారా, ఏదైతే పరలోక తలుపును తీసేది ఏమైనా ఉంది అంటే అందులో ముఖ్యమైనది వినయము అని ఈ రోజు ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ప్రియులారా, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును అని మరియ తల్లి తన స్తోత్ర గీతములో పాడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే సాక్షాత్తు ఆమె జీవితంలో ఈ మాటలు నిజంగా జరిగాయి. అమ్మ, మరియ తల్లి కన్నా ఇంకా పుణ్యాత్మురాళ్ళు లేరా? ఆ రోజుల్లో పుణ్యాత్మురాళ్ళు లేరా? చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మరియ తల్లి కన్నా మంచి వాళ్ళు ఉన్నారేమో. కానీ అలాంటి వారినెవ్వరినీ కూడా ప్రభువు ఎన్నుకోకుండా చిన్న వయస్సు కలిగినటువంటి ఈ మరియ తల్లిని ఎన్నుకొని దేవుడి కుమారునికి తల్లిగా ఆమెను
చేశాడు ప్రియదేవుని బిడ్డలారా. అత్యున్నత స్థానానికి ఆమెను లేవనెత్తాడు. మరి నీలో నాలో వినయము అనే సుగ్రము ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభువు మనల్ని అత్యున్నత స్థానానికి లేవనెత్తుతాడు అని ఈనాటి మొదటి పట్టణము, అదే విధంగా సువిశేష పట్టణము చెబుతూ ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా. ఇక రెండవది నిజమైన ఆతిథ్యము ఏమిటి అని ధ్యానిస్తూ ఉన్నాం. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువుము, వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు. చాలండి ప్రియులారా, ఈ మాటలో చదివినప్పుడు ఏమనిపిస్తుందండి, మనము ఆతిథ్యం ఇచ్చినప్పుడు, విందుకు ఎవరైనా వేసినప్పుడు మన పక్క వాళ్ళని కాదు, పేదలను, వికలాంగులను, కుంటి వారిని, గురడ్డి వారిని ఆయన విందుకి పిలవమంటున్నాడు. పిల్లల్లో అర్థాన్ని తెలుసుకోవాలంటే పిల్లరా, మనము ఒకసారి ఈ యొక్క మాటలను ధ్యానించుకుందాం. యేసు ప్రభువు చెప్పేటటువంటి పేదవాళ్ళు, కృంటివారు, గ్రుడ్డివారు, అదేవిధంగా వికలాంగులు ఎవరు అంటే ప్రియులారా, మీరు నేనే. ఎందుకంటే ఈ యజమాని ఏర్పాటు చేసిన విందు ఏమైనా ఉంది అంటే అది ఈ పవిత్రమైన దివ్య బలి పూజ. ఈ విందు, దీన్ని విందు అని అంటారు. ఈ పవిత్ర దివ్య బలి పూజను, దివ్య సప్రసాదమును విందు అని అంటారు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ దివ్య బలి పూజకి వికలాంగులము, పేదలము, కృంటివారిని, గుడ్డివారమైన మనల్ని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన దగ్గర నుండి ఏమీ కూడా ఆశించలేదు. అందుకనే వాక్యం చదువుతుంది, వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మనం ఏమైనా ఇవ్వగలమండి దేవుడికి? మీరు ఎంత చేసినా సరే ఆయన చేసిన దానికి ఏ గోరి కూడా సరిపోదు ప్రియులారా. మనం ఎంత చేసినా సరే, ఎందుకంటే ఆయన అంతగా మనల్ని ప్రేమించి మన కొరకు సిలువ మీద మరణించి తన రక్తాన్ని చిందించాడు. ప్రియదేవులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం పేదవాళ్ళమేనండి? మనం కృంటివారమేనా, గుడ్డివారమేనా, వికలాంగులమేనా? ఓకే, ఇవన్నీ కూడా మనమే. ఎలాగో చూద్దాం ప్రియులారా. మనందరం కూడా పేదవాళ్ళం. ఎలాగంటే ప్రియులారా, నైతిక విలువలలో మనము పేదవాళ్ళం, పవిత్రతలో మనము పేదవాళ్ళం, మంచి చేయడంలో మనము పేదవాళ్ళం ప్రియులారా. మనం పేదవాళ్ళము అయినప్పటికీ కూడా ప్రభు మన దగ్గర నుండి ఏమీ ఆశించకుండా తన విందుకి, ఈ దివ్య బలి పూజకి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనందరం కూడా కుంటివారిమే. అందరికీ 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. ప్రభు మాట్లాడేది బాహ్యమైన కుంటితనం కాదు ప్రియులారా, ఆధ్యాత్మిక కుంటితనం. ఏమిటంటే మన పాపాలతో మనము కుంటివాళ్ళం, మన బలహీనతలో మనము కుంటివాళ్ళం, మన జీవితంలో మనము కుంటివాళ్ళం. కాబట్టి కుంటివాళ్ళం అయినప్పటికీ కూడా ప్రభువు మనల్ని ఈ విందులకు ఆహ్వానించాడు ప్రియదేవుల. తర్వాత మనందరం కూడా వికలాంగులమే. ఎందుకంటే ఇవ్వటంలో మనము వికలాంగులం ప్రియులారా. మీ అందరికీ తెలుసు, తీసుకోమంటే మన చెయ్యి ముందుకు వచ్చింది, చాలా ముందుకు వచ్చింది. అదే ఇవ్వమంటే మన చెయ్యి ఎక్కడికి వెళ్ళింది? వెనక్కి తగ్గింది. కాబట్టి ఇవ్వటంలో మనము వికలాంగులము, త్యాగాలు చేయడంలో మనము వికలాంగులము, మంచి చేయడంలో మనము వికలాంగులము. ఈ రోజుల్లో ప్రియులారా, మంచి సంగతి పక్కన పెడితే మనకు చెడు చేయకుండా ఉంటే చాలు. జనాలు ఎప్పుడు కూడా అంటే మనతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎప్పుడు పడిపోవాలని ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఇతరుల వల్లే మనము మంచి చేయకపోయినా పర్వాలేదండి, ఇతరులకు కీడు తలపెట్టకుండా ఉండేవారిగా మనము ఉండాలి ప్రియదేవునిలా. కాబట్టి వినయము కలిగి జీవిద్దాం. నిజమైన ఆతిథ్యాన్ని మనము పొందుకొని దేవునికి ప్రియమైన శిష్యులుగా మనము జీవిద్దాం ప్రియదేవునిలారా. ఈ కొద్ది మాటలను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరము లేచినబడి మన విశ్వాసమును ప్రకటించుకుందాం. సోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు చూస్తూ ఉన్నాడు, అడుగుడి మీకు కొసగబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును,
ఏలైనా అడిగిన ప్రతి వానికి కూడా ఇవ్వబడను అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ద్వారా మనము మన అవసరాలను, మన తలంపులను ప్రతి ఒక్కటి కూడా ప్రభు సన్నిధిలో నుంచి ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వేశ్వర, మా లియో జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతులను, మా విచారణ గురువులను, ఇతర గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, సంఘ పెద్దలను, మర్యాదల సభ్యులను, గ్రామస్తులను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభువా. వారికి కావలసిన మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. అదే విధంగా ప్రభువా మా కుటుంబాలను దీవించండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాన్ని కూడా తెలుసుకుని ప్రభా వాటన్నింటినీ కూడా సకాలంలో ప్రసాదించబడి మేము అడగక ముందే, మా నోటి నుండి రాకముందే నీవు ప్రతి ఒక్కటి కూడా తెలిసి ఉన్నావు ప్రభా. మరి ఆ నమ్మకముతో ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా ప్రతి ఒక్క అవసరాన్ని కూడా సకాలంలో తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి మా గ్రామము నుండి గురువులుగా, కన్యాశ్రీలుగా అభిషేకము పొందిన వారిని దీవించండి. చదువుకుంటున్న బ్రదర్స్ ని, అమ్మగారి పిల్లల్ని దీవించండి ప్రభువా. వారందరూ కూడా ఇంకా మంచి అభివృద్ధికి రావాలని మమ్మల్ని దీవించండి ప్రభువా. అదే విధంగా ఇంటిని కట్టుకోవాలని తాహన పడుతున్న వారిని, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలని తాహన పడుతున్న వారిని, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. భార్యాభర్తలను ఆశీర్వదించండి, పిల్లలను ఆశీర్వదించండి, యువకులను ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడిన వారిని దీవించండి ప్రభువా. మంచముకే పరిమితమైన వారిని ఆశీర్వదించి నీ పరిశుద్ధ రక్తము వారిపై చిందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదే విధంగా కాంపిటేటివ్ పరీక్ష, ఉద్యోగాల కోసం మంచి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి ప్రభువా. నీ చిత్తమైనట్లయితే వారికి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా సకాలంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదే విధంగా ప్రభువా మా గ్రామ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, దేశ నాయకులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క మంచి కొరకు పాటుపడే మంచి మనసును వారికి దయచేయండి ప్రభువా. మా ప్రయాణాలను దీవించండి ప్రభువా. మా తలంపులను ప్రతి ఒక్కటి కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఒక నిమిషం అందరం కూడా మౌనంగా ఉండి మన సొంత అవసరాలను ప్రార్థనలో పెడదాం. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్వమేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుచున్న ఈ పని మా నిత్య రక్షణ సాధనమగునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనమితాము. ప్రభువు మీతో నందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడగు, సర్వ పవిత్రతకు ఒకటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలకొనుచున్నాము. ఈ విధమున ఇవి మాత్రకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖములను నచ్చి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలిమానమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభలో జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఓ సర్వేశ్వర, ఈ ఆదివారం నాడిన మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని అడిగిన ప్రతి కుటుంబాన్ని, ఈ పూజను సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని వారి ఉద్దేశములో ఆశీర్వదించండి. అదే విధంగా నీ సన్నిధిలో నుండి ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డలందరి మనవులను ఆలకించండి. వివాహ వార్షికోత్సవాన్ని, జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరెవరైతే
ఉద్యోగాల కోసము ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారా ప్రభా, వారిని దీవించండి. చదువుకోవడానికి వెళ్తున్న చిన్నారి బిడ్డలను, యువతి యువకులను ఆశీర్వదించి వారి ప్రయాణంలో వారికి తోడై ఉండండి ప్రభువా. మరి తలపెట్టిన ప్రతి కార్యము కూడా సఫలీకృతం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించి నీకు సాక్షులుగా వారందరినీ కూడా నిలపమని ప్రార్థన చేసుకున్నాం ప్రభా. ఉత్తానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాటతోను, ఆమె భర్త యొక్క జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ప్రభువు నేర్పిన పరలోక జపాన్ని భక్తితో, విశ్వాసముతో, వినయముతో ప్రార్థన చేద్దాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ చిత్తము ప్రభువా అన్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తులతో వచ్చి విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభువు చూతమన్నాడు, మీరు చేసే ప్రతి పనిలో ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి క్రైస్తవులుగా జీవించండి, వినయముతో జీవించండి అని ప్రభువు మనందరితో కూడా ఈరోజు మాట్లాడి ఉన్నారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితమును ప్రసాదించునుగాక. ఆమేన్.
ఇప్పటి వరకు రెండవ భాగాన్ని వీక్షించాం కదా. తిరిగి మరొక వారం మరొక క్రొత్త దేవాలయంతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి.